హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మన ఛానల్లో వీడియో పెట్టి 5 నెలలు అయితే అవుతుంది. సో 5 నెలల గ్యాప్ ఎందుకు వచ్చింది అండ్ మీరు చేసిన రిక్వెస్ట్లు అయితే ఉన్నాయి రూరల్ ఏరియా సర్టిఫికేట్ గురించి. అండ్ ఆ రిక్వెస్ట్లకి ఎందుకు రిప్లై అయ్యలేదు అండ్ మా లోన్ ఎక్కడ దాకా వచ్చింది సో అని చెప్పేసి ఈ వీడియోలో అంతా మాట్లాడదాం. ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం లోన్ కి అయితే అప్లై చేసాము, డైరీ ఫార్మ్ గురించి లోన్ కి అప్లై చేసాము. సో దానికోసం ఫస్ట్ నుంచి అయితే చాలా మంది ఫాలో అవుతున్నారు అనమాట. ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే మన డైరీ ఫామ్ ఏమైంది, లోన్ గురించి ఏమైంది. మనకి లోన్ అయితే లాస్ట్ వీడియోలో చెప్పినట్టు బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళింది అనమాట. అప్లికేషన్ బ్యాంక్ ఫార్వర్డ్ అయింది. దాని తర్వాత బ్యాంక్ వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు అయితే షెడ్ వేసుకొని రమ్మన్నారు. సో ఆ షెడ్ వేసే ప్రాసెస్ లో మా ఫ్రెండ్ కి అయితే చిన్న ఇంజురీ ఒకటి జరిగింది. దాని తర్వాత షెడ్ వేయడం డిలే అయింది. దాని తర్వాత మేము బ్యాంక్ దగ్గరికి వెళ్ళలేదు. అట్లా డిలే అయితే బాగా డిలే అయితే 3 months గ్యాప్ అయితే వచ్చేసింది. సో అందుకని చెప్పేసి అది హోల్డ్ లోకి అయితే పడిపోయింది అనమాట. సో మళ్ళీ బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అప్లై చేయొచ్చా లేదంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా, సో మళ్ళీ అప్లై చేయొచ్చా లేదంటే కొత్తగా అప్లై చేయాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా కనుక్కోలేదు. ఆ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొని మీకైతే అప్డేట్ అయితే ఇస్తాం కన్ఫర్మ్ గా. మాకైతే లోన్ ఇంకా రాలేదు, మీరైతే దృష్టిలో పెట్టుకున్నది. ఇంకోటి ఏంటంటే రూరల్ ఏరియా సర్టిఫికేట్ గురించి. ఆ రూరల్ ఏరియా సర్టిఫికేట్ గురించి చాలా రిక్వెస్ట్లు అయితే వస్తున్నాయి, మెయిల్స్ అయితే డైలీ వస్తున్నాయి అనమాట. ఎవరో ఒకళ్ళు కన్ఫామ్ గా రూరల్ ఏరియా సర్టిఫికేట్ కోసం రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. నేను నేమ్స్ అయితే చూడలేదు కానీ మాక్సిమం పెట్టిన వాళ్ళే పెట్టొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉండిద్ది కాబట్టి లోన్ అప్లై చేయడానికి పెట్టిన వాళ్ళే పెట్టొచ్చు అని అనుకుంటున్నాను. వాటికైతే యాక్సెప్ట్ అయితే చేస్తున్నాను. మీరు తర్వాత ఎడిట్ చేసుకొని లోన్ అప్లై చేసే ప్రాసెస్ లో ఆ సర్టిఫికేట్స్ అయితే యూజ్ చేసుకోండి. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అదైతే అఫీషియల్ కాదు రూరల్ ఏరియా సర్టిఫికేట్. నేను పాత వీడియోస్ లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మేము ChatGPT నుంచి ఆ మ్యాటర్ తీసుకొని ఆ రూరల్ ఏరియా సర్టిఫికేట్ అయితే క్రియేట్ చేసుకొని తహసీల్దార్ సైన్ తీసుకొని మేమైతే లోన్ అప్లికేషన్ లో యూజ్ చేసుకున్నాము. సో మీరు కూడా దృష్టిలో పెట్టుకొని యూజ్ అయితే చేసుకోండి. ఇప్పుడు నుంచి వీడియోస్ అయితే ఆగవు. మేమైతే కన్ఫామ్ గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేస్తానే ఉంటాము, డైరీ ఫార్మ్ గురించి కానీ లేదంటే కోళ్ళ ఫార్మ్ గురించి కానీ. సో ఓనర్స్ ని అప్రోచ్ అయ్యి సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు యూజ్ఫుల్ అయ్యే ఇప్పుడు వాళ్ళు ఎట్లా అప్లై చేశారు సో దాని గురించి పెట్టడానికి ఎట్లా అయిందని చెప్పేసి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము వీడియోస్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. వీడియోస్ అయితే ఆగవు. ఈ పెట్టిన 11-12 వీడియోస్ కే 740 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ. ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాము. ఇంకో 300 మంది వస్తే 1000 సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయడానికి మాకు కూడా ఒక బూస్ట్ లాగా ఉండిద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.